ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుమ్మనూరు జయరామన్న నాయకత్వం గుమ్మనూరు జయరామన్న నాయకత్వం గుమ్మనూరు నారాయణ నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. సునీల్ కొద్దిగా మాట్లాడుచుకుందాం. ఉన్నావునా కొద్దిగా మాట్లాడుచుకుందాం. లేదు వంగన్న అట్లా పట్టుకో. అట్లా ఇట్లా లేకుండా పెట్టాను. కట్టి వస్తాను. ఓకే. ఎన్డీఏ నాయకత్వం గుమ్మనూరు జయరామన్న నాయకత్వం గుమ్మనూరు నారాయణ నాయకత్వం గుమ్మనూరు జయరామన్న నాయకత్వం గుమ్మనూరు జయరామన్న నాయకత్వం గుమ్మనూరు నారాయణ నాయకత్వం. गलन छोटे हैं. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం జయరామన్న నాయకత్వం జయరామన్న నాయకత్వం నారాయణ నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి మోడీ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి జయరామన్న నాయకత్వం వర్ధిల్లాలి నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం జిందాబాద్ తెలుగుదేశం జిందాబాద్. రంగప్ప సార్ జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ. ఈరోజు ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకి ప్రతి ఒక్కరికి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే మరియు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ 100 రోజుల పాలన
ఈరోజు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఏదైతే పాలనలో కొత్త సంస్కరణలు, పాలనలో కొత్త సంస్కరణకు శ్రీకారం చుడుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని మాకు రెండు కళ్ళు అని చెప్పి సమాన దృష్టితో చూస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఏదైతే ఈ 100 రోజుల్లో ఏదైతే సాధించామో ప్రగతి, అది ప్రజలకు వివరించి తర్వాత కూడా మేము ఇదే స్ఫూర్తితో పని చేస్తామని చెప్పి హామీ ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మన గుమ్మనూరు జయరామన్న ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గుమ్మనూరు నారాయణన్న గారి సూచనలతో ఈరోజు ఈ 15వ వార్డులో 9వ సచివాలయం 15, 16 వార్డుల నందు గల 9వ సచివాలయం నందు శ్రీకారం చుట్టడం అనేది మనం ఈ 100 రోజుల్లో మనం ఏదైతే అభివృద్ధి చేశామంటే మనకు ఈ సమస్యల్లో మనకు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు మన ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసిపోయాడు. ఈ 100 రోజుల్లో ఈ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ 3,000 పెన్షన్ని 7,000కు పెంచుతూ తర్వాత దాన్ని 4,000 ప్రతి నెల 4,000 ఇచ్చే విధంగా మన మొదటి హామీ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ప్రజల సంక్షేమం అంటేనే చంద్రబాబు తెలుగుదేశంతోనే సాధ్యమని మరొకసారి నిరూపించడం అయినది. సంక్షేమం అంటేనే ఎన్టీఆర్తో మొదలుపెట్టాడు, అదే వరవడిని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారు. తర్వాత ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు అయితేనేమి, తర్వాత ఇప్పుడు వరదల్లో ప్రజలు కష్టాలు పడుతుంటే ఇంటికి కూడా వెళ్ళకోకుండా 10-12 రోజులు అక్కడే ఉండి విజయవాడ కలెక్టర్ ఆఫీస్నే సచివాలయం చేసుకొని ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై వారిని సాధారణ స్థితి వరకు అక్కడే ఉండి వరదల్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తర్వాత నిరుద్యోగులు ఏదైతే 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి డిఎస్సి ప్రకటించి ఉపాధ్యాయ జాబితాను కూడా ఈరోజు ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డిఎస్సిని ప్రకటించినారు. తర్వాత పంచాయతీలకు ఈ 5 ఏళ్లలో పంచాయతీలని అంతా నిర్వీర్యం చేశారు. పంచాయతీలు అయితేమి, మున్సిపాలిటీలు అయితేమి, లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం చేశారు. దానికి మరీ ఊతమిస్తూ గ్రామ స్వరాజ్యమే గాంధీ గారి నమ్మిన సిద్ధాంతం కాబట్టి దాన్ని సాకారం చేయాలనే విధంగా 1,452 కోట్లు స్థానిక సంస్థలకు కూడా ఈరోజు విడుదల చేయమనేది. సర్పంచులు అత్యధిక శాతం వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నా కానీ ఎలాంటి వివక్షణ లేకోకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు 1,452 కోట్లు అర్బన్ లోకల్ బాడీస్కి విడుదల చేయలేమనేది. తర్వాత మనకు లోకల్గా చూస్తే ఎన్నో ఏళ్ళుగా 5 ఏళ్ళుగా మనకు చెరువుకి నీళ్లు రాలేదు. ఈరోజు వైటీ చెరువు ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఈ మొదటి గెలిచిన 100 రోజుల్లోనే గుత్తికి నీటి సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో వైటీ చెరువు నుండి నీళ్లు వదిలించడం అనేది. మనకు కూడా ఆల్రెడీ దాదాపు గుత్తిలో కూడా వాటర్ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. దాదాపు 50%, 60% వరకు తగ్గిపోయింది. ఇదే వరవడి కొనసాగిస్తూ ఈ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి హామీ ఇవ్వడమైనది. తర్వాత అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడమైనది. గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో రోడ్లకు కూడా శ్రీకారం చుట్టడమైనది. మనకు ఆ గుత్తి ఆర్ఎస్లో కూడా జయరామన్న గారితో కాలువ ఏర్పాటు చేయడం అనేది దాదాపు 8-10 ఏళ్ల సమస్యగా ఉన్న కాలువను కూడా పూర్తి చేయడం అనేది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఈ విధంగా ముందుకు వెళ్తామని మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదము ఏదైతే 164 సీట్లు ఉన్నాయో అది మాకు అధికారం కాకోకుండా బాధ్యతగా తీసుకొని మరింత ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై హింద్. ప్రతిష్టాత్మకంగా 100 డేస్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి కొన్ని కార్యక్రమాలు మన గవర్నమెంట్ చేసిన కార్యక్రమాలు భాగంగానే ఈరోజు మనం అందరం కూడా ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్ళి ఏదైతే మన ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేసిందో అవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ వాళ్ళకు పాంప్లెట్ ద్వారా తెలియజేస్తూ అలాగే స్టిక్కరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇది 26వ తేదీ వరకు కూడా అన్ని వార్డులలో కూడా ఇది కొనసాగిస్తున్నాము. దానికి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఈ 100 డేస్ ప్రోగ్రాంలో ఏవైతే ఇంతకుముందు ఉన్న 175 అన్న క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. అలాగే ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు. అలాగే విజయవాడ నగరంలో భయంకరమైన ఈ వరదలు రావడము, దాన్ని వితిన్ 10 డేస్లోనే దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండి అందరు అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి ప్రజలను మన సీఎం గారు తండ్రిలాగా వాళ్ళు ఆదుకున్నారు. అది కూడా అందరూ ప్రజలు గమనించారు, దాన్ని అందరూ హర్షిస్తున్నారు. కావున ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇక ముందు కూడా కొనసాగిస్తామని, దాని గురించే ప్రజల్లో చైతన్యపరచాలని
ప్రజలకు ఈ చేస్తున్న మంచి పనులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో మన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్.